నాన్నగారు మీరు అమ్మని చూసారా? చూశాను. ఉంచాల్సిన చోటే ఉంచాను. ఇంకా మనకి ఏ బాధ ఉండదు. నువ్వు మా బాబు ప్రసాదు కాదా? కాదమ్మా. మరి మా బాబు ఎక్కడా? మా అమ్మ దగ్గర ఉన్నాడు. మీ అమ్మ దగ్గర ఉన్నాడా? పద్మ, ఈ ఎంజి నా బిడ్డే. నేను మరో పెళ్లి చేసుకున్నానన్న నిజాన్ని మీరు భరించలేరని చెప్పలేదు. ఒకవేళ చెప్పినా ఎక్కడ మీ అమ్మ రాజకీయం చేస్తుందోనన్న భయంతో దాచాను. అలివేలు నేను దూరం కావడానికి కారణాలు ఏవైనా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కలిశాం. ఇప్పుడు ఏం చేస్తే సమంజసంగా ఉంటుందో నువ్వే చెప్పు. ఏమండి, ఏళ్ళనాటితేని 7 ఏళ్ళు పట్టిందనుకుని జరిగిందంతా మర్చిపోదాం. వీళ్ళమ్మని ఇక్కడికే తీసుకురండి. తీసుకురావడానికి మీ అమ్మగారు ఒప్పుకోవాలిగా? కాదంటే వేరే కాపురం పెడదాం. అదేమిటి పద్మ, నా మనసులో ఉన్న మాటే నువ్వన్నావు. అమ్మా, నువ్వేనా ఈ మాట అంటున్నది? నేను ఆడదాన్ని, అంత మాత్రం అర్థం చేసుకోలేనా? రఘు, నాకెలాంటి అభ్యంతరం లేదు. సత్యవతి, అమ్మా వెళ్ళి అమ్మాయికి దిష్టిది. అలాగేనమ్మా. రామ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను నీకు తల్లి లాంటిదాన్ని. లాంటిదాన్ని ఏమిటి? తల్లినే. ఈ వాళ్ళ నుంచి నాకు 2 కూతుళ్ళు. ఇక నుంచి మనిద్దరం తోబుట్టుల్లా ఉందా? చెల్లి, అక్క. అక్క, ఇది ఆనందించాల్సిన సమయం. అమ్మా, అలవేలి మంగమ్మా, ఇలా రామ్మా. ఏమ్మా? తలపోటుగా ఉందమ్మా, కాస్త కాఫీ పట్టరాయే. అలాగేనమ్మా. గ్యాస్ వాసన వస్తుందండి. నువ్వు లోపలికి ఎందుకు వెళ్తున్నామా? అమ్మమ్మ కాఫీ అడిగితేను. అయ్యో, నువ్వు లోపలికి వెళ్ళి స్టవ్ వెలిగించుంటే అంతకదంతా మంట వచ్చుండేవమ్మా. నువ్వు అయ్యో, ఎంత ఘోరం జరిపే ఉంటేదమ్మా. మమ్మీ, అమ్మమ్మ, ఏమిటి గ్యాస్ వాసన వస్తుంది? ఎవరు గ్యాస్ ఓపెన్ చేశారు? నేను సమయానికి రాకపోతే ఎంత ఘోరం జరిపోను. అమ్మో అమ్మో, నా తల్లే, ఎంత గండం తప్పిందమ్మా. గ్యాస్ ఎవరు ఓపెన్ చేస్తుంటారు? ఇంకెవరే ఉంటారు? ఆ కోతే. అమ్మో అమ్మో, మాడు పగిలిపోయింది. అమ్మో అమ్మో, తల పగిలిపోయింది.